విద్యార్థుల వ్యక్తిగత పరిశుభ్రత, స్వీయ సంరక్షణకు ముస్తాబు కార్యక్రమాన్ని ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ప్రభుత్వ పాఠశాలలు, వసతి గృహాలకే పరిమితమైన ఈ బృహత్తర ప్రణాళికను ఇకపై అంగన్వాడీ కేంద్రాల్లోనూ అమలు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. చిన్నారులకు పూర్వ ప్రాథమిక విద్యతో పాటు పరిశుభ్రత, ఆరోగ్యకర అలవాట్లను దినచర్యలో భాగం చేయటమే సంకల్పంగా చర్యలు చేపడుతుంది. ఈ ప్రక్రియ సమర్థంగా అమలయ్యేలా ప్రతి కేంద్రానికి 300 రూపాయల చొప్పున విడుదల చేసి అవసరమైన సామాగ్రి సమకూర్చారు. జిల్లాలోని 6 ప్రాజెక్టుల పరిధిలో 1664 అంగన్వాడీ కేంద్రాలు నడుస్తున్నాయి. వీటిలో 3 నుంచి 6 ఏళ్లలోపు చిన్నారులు సుమారు 85,000 మంది ఉన్నారు. వీరంతా కేంద్రాలకు వచ్చిన సందర్భంలో వ్యక్తిగత పరిశుభ్రత ఖచ్చితంగా పాటించేలా సిబ్బంది పర్యవేక్షణ చేస్తున్నారు. పిల్లలు ఉదయం లేచినప్పటి నుండి రాత్రి పడుకునే వరకు వ్యక్తిగత శుభ్రత, ఆరోగ్యకర లక్షణాలను నేర్పిస్తారు. ముస్తాబుకు ప్రత్యేకంగా కొంత సమయం కేటాయిస్తారు. ఆరోగ్యానికి, రుగ్మతల బారిన పడకుండా చూపాల్సిన అంశాలపై అవగాహన కల్పిస్తారు. ఇళ్ల నుంచి వచ్చేటప్పుడు శుభ్రమైన దుస్తులు, పాదరక్షలు ధరించి వచ్చేలా చేయాలి. ముఖం కడుక్కోవటం, దంతాల శుభ్రత, తల దువ్వుకోవటం వంటివి పూర్తయ్యాకే వారికి పాఠాలు బోధిస్తారు. అనారోగ్య కారణమైన గోళ్లు పెంచటంతో వచ్చే అనార్థాలను వివరించి వాటిని తొలగిస్తారు. అన్ని కేంద్రాల్లో పిల్లలకు కొబ్బరి నూనె, దువ్వెన, పౌడర్, కర్చీప్, బొట్టుబిల్లలు, తిలకం సీసా, సబ్బు, అద్దం, గోళ్లు తీసుకునే కటర్ను అందుబాటులో ఉంచారు. పాఠశాలలు, వసతి గృహాలతో పాటు ముస్తాబు కార్యక్రమం అంగన్వాడీ కేంద్రాల చిన్నారులకు అమలు చేయటంతో చిన్నారులు చిన్నప్పటి నుంచి పరిశుభ్రత, ఆరోగ్యకరమైన ఆహార అలవాట్లు, క్రమశిక్షణకు అలవాటు పడే విధంగా ముస్తాబు కార్యక్రమం దోహదపడనున్నది. హలో అండి, నేను మీకు రాక్షిత. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ నంద్యాల కమ్యూనికేషన్స్.